ఒక పెద్ద ఆపర్చునిటీ దానికంటే పెద్ద ఇన్సెక్యూరిటీని తోడు తెచ్చుకునేది. మన విషయంలో అదే జరిగింది. ఏ లివింగ్ బీయింగ్కి లేని ఫెసిలిటీ ప్రైమేట్స్కి మాత్రమే కుదిరింది. బొటనవేలు వాడటం, 2 కాళ్ళతో నడవటం. ఈ ఈవెంట్ తర్వాత మిగతా జీవుల నుండి మనిషి వేరైపోయాడు. పైగా వాటిని మృగం అని పిలవడం మొదలుపెట్టాడు. మృగం అంటే వైల్డ్. బీయింగ్ వైల్డ్ అంటే బీయింగ్ హానెస్ట్ అండ్ లివింగ్ వితౌట్ ఫిల్టర్స్ అని, జస్ట్ విత్ ఇన్స్టింక్ట్స్. ఇలా బతకటం మనం మర్చిపోయాం. బికాజ్ ఖాళీ అయిన 2 కాళ్ళు చేతులయ్యాయి. ఖాళీగా ఉండలేక ఆ 2 చేతులు వేటాటం నేర్చుకున్నాయి. దొరికిన వేటని నిప్పుకి నైవేద్యం పెట్టి ప్రసాదంలాగా తినటం వల్ల బుర్ర పెరిగి దానిలో ఆలోచనలు గిర్రుమని తిరగటం మొదలుపెట్టాయి. ఇక్కడి నుంచి హ్యూమన్ వైల్డ్నెస్ మర్చిపోయి మాస్కులు వేసుకోవడం మొదలుపెట్టాడు. అవకాశం లేక వినయం ఒలకబోస్తున్నాడే కానీ పెదాన్ని పైకి లేపి చూస్తే ప్రతి ఒక్కడు వ్యాంపైర్ పళ్ళని దాచుకున్నాడే. బట్ వైల్డ్ యానిమల్స్ వేటికి ఇంత డ్రామా తెలీదు. వాటికి డిఫైన్డ్ క్యారెక్టర్స్ ఉన్నాయి. వి హ్యూమన్స్ ఆర్ క్యారెక్టర్లెస్. ఏ నక్క ఏ కుక్క పర్సనాలిటీ డెవలప్మెంట్ కోర్సులు జాయిన్ అవ్వవు. ఇలాంటి యాక్టింగ్ కోర్సులు మనిషికే అవసరం. యానిమల్స్ ఆర్ రా బై నేచర్ అండ్ అవి బై డిఎన్ఏ ఒకేలాగా బిహేవ్ చేస్తాయి. చాలు ఈ ఆస్కర్ అటెంప్ట్స్, ఇంకా విసిగిపోయారు జనాలు. ఓవర్ స్మార్ట్నెస్కి రోజులు పోవాలి. బీయింగ్ వైల్డ్ నీ పర్సనాలిటీ అవ్వాలి. ఎడారిలో నడుస్తున్నాం మనం, ఎండమావులే కనబడుతున్నాయి. దగ్గరికి వెళ్ళటం బోర్లా పట్టం ఇదొక ఆనవాయితీ అయిపోయింది. వి నీడ్ ఒయాసిస్, రేర్ అండ్ రియల్, ఓన్లీ వన్ ఇన్ విసినిటీ. అదే బీయింగ్ వైల్డ్. వి రెస్పెక్ట్ దట్ ఒయాసిస్. ఒయాసిస్ బీచ్ వ్యూ లాగా అందంగా ఉండి దాహం తీరని సముద్రాన్ని ఎరవేయదు. బీచ్లు బికినీలు దాని చుట్టూ లేకపోయినా అవసరాన్ని తీర్చే కొంత నీరు ఉంచుకొని నేనింతే అని నుంచునింది. బట్ ఇట్ హ్యాస్ వాల్యూ అండ్ వెయిట్ ఇన్ ఇట్స్ సరౌండింగ్స్. వైల్డ్నెస్ అంటే కాలర్ ఎగరేసి పాన్ నోట్లో వేసి కనపడిన ప్రతి వాడిని కెలుక్కుంటూ పోవడం కాదు. తీసుకెళ్లి బొక్కలో వేసి భోజనం వండిస్తారు నీతో. వైల్డ్నెస్ అంటే జస్ట్ ఎక్స్ప్రెసింగ్ హానెస్ట్లీ. నచ్చకపోతే నో చెప్పటం, అనిపించింది అవతల వాడికి అర్థమయ్యేలాగా క్లియర్గా చెప్పటం. నా కోర్ ఇది అని క్లారిటీ ఇవ్వటం. అన్నా, ఎండ్ ఆఫ్ ద డే నీ ఫార్మల్ డ్రెస్కి అతుక్కున్న టై అండ్ పాలిష్డ్ షూ అంత పెద్ద సెటప్ అని నీ ఎదురున్న వాడికి ఒక ఐడియా ఉండిద్ది. అందుకే నీ నడుంకి లుంగి చుట్టి దాని మోకాల దాకా పైకి మడిచి కట్టి క్యాజువల్గా చెప్పాల్సింది చెప్పి నిన్ను నువ్వు కాపాడుకొని అక్కడి నుంచి కదిలొస్తే అర్థం చేసుకోవడానికి కొంచెం లేట్ అయినా యు ఎర్న్ ద రెస్పెక్ట్. లివింగ్ విత్ ఇన్స్టింక్ట్స్ అనేది యానిమల్ క్యారెక్టర్, అంటే మన యాన్సిస్ట్రల్ బిహేవియర్. అండ్ అల్టిమేట్గా హ్యూమన్ ఈజ్ ఎ సోషల్ యానిమల్. అందరితో కలిసి కాపురం చెయ్యక తప్పదు. అయితే నువ్వు జాకల్ అయినా పర్లేదు, జాగ్వర్ అయినా పర్లేదు, క్యారెక్టర్ ఏదో క్లారిటీ ఇస్తే పోయేదేం లేదు. డెసిషన్ ఏదో తీసుకుంటాం, దొబ్బిద్ది, డిక్లేర్ చేయి. దానికి కవర్ వేసి టైటిల్ మారిస్తే ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ అయ్యి పబ్లిక్ క్యూరియాసిటీ పెరిగిద్ది. తప్పేం లేదు, కొత్తేం కాదు. నీకొకటి గుర్తు చేస్తా. మన యవ్వనంలో మనతో పాటు తోడు నీడలాగా ఉన్న ప్రొఫెషనల్ పాన్ స్టార్ సడన్గా లేదురా రేపటి నుంచి నీకు నాకు కట్ ఆఫ్, నేను బట్టలు వేసుకుంటా అండ్ నేను నా భర్త చాటునే ఉంటా అని అనౌన్స్ చేస్తే దిగులు పడి వేరే దారేదో చూసుకున్నామే తప్ప అదే పాన్ స్టార్ ఫిలిం స్టార్గా మారినంత మాత్రాన నిన్ను నేను ఇలా చూడలేకపోతున్నా అని ఎవ్వడూ మారం చేయలేదు. పాస్ట్ బట్టి ఎవడు జడ్జిమెంట్లు స్టార్ట్ చేయలేదు. అంత గొప్ప విశాల హృదయాలు మనవి. బ్రదర్, ట్రైన్ జర్నీ చేస్తున్నాం మనం.
జనరల్ టైర్ టు ఏక్ టైర్ ఏసీ కంపార్ట్మెంట్స్ దాకా అన్నీ ఒకటే డెస్టినేషన్కి బయలుదేరాయి. చూజ్ యువర్ కంపార్ట్మెంట్ అండ్ హ్యావ్ కంఫర్ట్. ఏ బోగిలో ఉన్నవాడు ఆ బోగిలో ఉన్నవాడితో హ్యాపీగా వైబ్ అయ్యే ఫెసిలిటీ ఉంది. ఎక్కడో ఒక చోట ట్రైను ఆగిద్ది, ప్లాట్ఫామ్ టచ్ అయ్యిద్ది. అది ఎవడైనా ఆ ప్లాట్ఫామ్ పైన కాలు పెట్టి పోవాల్సిందే. మనిషి మెంటాలిటీ ఈజ్ వెరీ సింపుల్. వాడి ముందు దాస్తే డిటెక్టివ్ అవుతాడు. అదే డిక్లేర్ చేస్తే కొంచెం లేట్ అయినా యాక్సెప్ట్ చేస్తాడు. అందుకే ఆ కుండేదో తీసి బండకేసి కొట్టి నీ వైల్డ్నెస్ ఏదో డిక్లేర్ చేయి. అది